ఓం నమో నారాయణాయ నమస్వాయ. గరుడ పురాణంలో మనం నిన్న మాట్లాడుకున్నాం. తిరుమల శ్రీవారికి సంబంధించి భక్తులు వెళ్తున్నప్పుడు ఎవరైతే సత్వగుణ సంపన్నులై ఉంటారో సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఎదురుగా కనిపిస్తూ ఉంటాడు మనకి. అలా కాని పక్షంలో విగ్రహ రూపంలో ఉన్నటువంటి వారికి విగ్రహం ఆయన కనిపిస్తారు. ఎవరికి? రజోగుణం తమోగుణం వారికి మాట్లాడుకున్నాం. ఈరోజు కంటిన్యూషన్. నిజమైన భక్తులను గురించి అడిగిన జాంబవతికి ఆయన ఇలా చెప్పసాగాడు. ఆమె గురువు ఏమని? భక్త శిఖామణి అయిన ప్రహ్లాదునికి దైవతము శ్రీనివాస నారసింహుడు, అన్నమయ్యకి వెంకట నారసింహుడు అయినట్లుగానే. అంటే ప్రహ్లాదునికి దైవతము శ్రీనివాస నారసింహుడు. ఎక్కడున్నాడయా నీ హరి అని చెప్పేసి వాళ్ళ నాన్న అడిగినప్పుడు, ఇదిగో అక్కడ లేడు ఇక్కడ లేడు ఎక్కడైనా ఉంటాడో అన్నట్టు చెప్తారు కదా. అప్పుడు అలా అయినట్టు అన్నమయ్యకేమో వెంకట నారసింహుడు అయినట్లుగానే ఆయన ఇక్కడే శ్రీనివాసుని సేవించి ప్రపంచాధిపత్యాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందగలిగాడు. సో మన ప్రహ్లాదుడికి ఆత్మజ్ఞానం అనేది ఆ తిరుమల ప్రాంతం వచ్చిందన్నట్టు చెప్తున్నారు ఇక్కడ. పరాశరుడు శ్రీనివాసుని కొలిచి విష్ణుదేవుని వ్యాసరూపమున కొడుకుగా పొంది ఆత్మజ్ఞానాన్ని ఆ విష్ణు స్వరూపుని ద్వారానే పొంది ఇక్కడే తపస్సు చేసి ముక్తిని పొందాడు. సో పరాశరుడు కూడా అక్కడే అనమాట తపస్సు. నారద మహర్షి శ్రీనివాసుని తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే స్మరించనారంభించున్నాడు. తరువాత బ్రహ్మానందునిగా శాశ్వతుల ఒక కళ్యాణకర్తగా చిరంజీవిగా ఇప్పటికీ సుజనుల నాలుకలపై వెలుగుతున్నాడు నారద మహర్షి సంబంధించి. అంబరీషుడు శ్రీనివాస భక్తుడు, దుర్వాసుని శిష్యుడై జ్ఞానసాగరుడై ఆ మహర్షి శాపాన్ని తన శరీరంలో ఆ సమయానికి ప్రవేశించి విష్ణువే భరించినట్లుగా చేయగలిగినటువంటి మహాభక్తుడు. ఇతడు కూడా ఈ కొండపైనే ముక్తిని పొందాడు. ఎవరు? అంబరీషుడు. ఇక ముచుకుందుడని శ్రీనివాస భక్తుడు శ్రీరాముడు పూర్వీకుడు. ఆయన దేవదానవ యుద్ధంలో పాల్గొని సన్యసించి విష్ణుతత్వాన్ని బాగా ఆకలింపు చేసుకుని ఈ కొండ గుహలనే తపస్సు చేశాడు. శ్రీకృష్ణుడిని తరుముకొస్తూ కాలయవనుడు ఇతని కాలితోనే తన్ని ఇతని కన్నులు తెరవగానే తన పాపజ్ఞులో తానే కాలిపోయాడు. శ్రీకృష్ణుడు ముచుకుందునికి మోక్షం ఇచ్చాడు. సో ముచుకుందుడు కూడా ఇక్కడే మోక్షం పొందింది. పొండరీకుడు తండ్రి ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చి శ్రీనివాసుని పూజించి మోక్షాన్ని పొందాడు. పొండరీకుడు ఇక్కడే. విశ్వామిత్ర, ఔర్వ, కుత్స, మరీచి, అత్రి, పులహ, క్రతు, శక్తి, వశిష్ఠ, గౌతమీయ, పులస్య, భరద్వాజ మహర్షులు ఇక్కడికి వచ్చి శ్రీనివాసుడికి తపము నరించి ఆయన సాక్షాత్కారాన్ని పొందున్నారు. చివరికి విష్ణుమూర్తి గుండెపై తన్ని అహంకార నయనాన్ని పోగొట్టుకుని ఆయన శ్రీనివాసుడే ఇక్కడికి రావడానికి కారణమైన భృగు మహర్షి కూడా వెంకటాచలంపై తన తపము అనురించి స్వామి కరుణకు పాత్రుడైనాడు. భృగు మహర్షి స్వామిని గుండెల మీద తంతాడు కదా. సో ఆయన కూడా ఇక్కడే తపము అనురించాడు. సో ఆ తిరుమల గిరిలో తపస్సు చేయడం అంటే ఒక రకంగా ముక్తిని పొందినట్టు అన్నట్టుగా అనుకోవచ్చు అనమాట. సో తిరుపతికి ఎందుకు వెళ్తే ఒక ప్రశాంతత ఉండేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నిజంగా మీరు నమ్మినా నమ్మిపోయినా నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు నార్మల్గా చాలా ఇదిగా ఉంటారనమాట. బట్ ఆ తిరుమలకి వచ్చిన తర్వాత ఏమైతే తెలియదండి, చాలా ప్లెజెంట్గా ఉంటారు అసలు. ఇవి నేనే చెప్తున్నా, రకరకాల ప్లేస్కి వెళ్తూ ఉంటారు అటు అని వీడిని. తిరుమలకి వెళ్తే ఆ క్లైమేటో ఆ చెట్లు ఆ గోవింద నామస్మరణో తెలియని ఒక ప్రశాంతత అండి. దేవుడి దర్శనం ఖచ్చితంగా కావాల్సిందే. నేను తిరుమల వెళ్ళినప్పుడు ఆ దేవుని దర్శనం పొందినటువంటి ఆ కొద్ది క్షణాల పాటు ఎంత గొప్ప తన్మయత్వంతో అయితే ఉంటానో ఆ తిరుమలలో ఉన్నంతసేపు అటువంటి తన్మయత్వం నాకు కలుగుతుండేది అనమాట. ఎందుకంటే ఆ ప్రశాంతత అనమాట. ఎందుకంటే ఆ తిరుమల గురువులు అంత పుణ్యం అనమాట. సో రేపు శ్రీ వెంకటేశ ఆగమనం అని చెప్పేసి ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాం.